మా ఆఫీస్ ఇందులోనే, దీని లోపల ఇదే రిసార్ట్. చూడండి బ్యాక్గ్రౌండ్లో రిసార్ట్. లోపలికి వెళ్దాము, మనకి ఏ రూమ్ ఇచ్చినారో చూద్దాం. అయితే వచ్చేసినాము, ఇది బ్యాచ్ ఇచ్చినారు కర్మ గ్రూప్స్ సమీర్. అయితే వచ్చినాము, ఫుడ్ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫార్మల్స్ వేసుకొని ఇంకా ఆఫీస్లోకి వెళ్ళడమే. వర్క్ ఏదో తెలుసుకోవాలో నాకు తెలీదు, చూపిస్తా. చూడండి గైస్, ఇప్పుడైతే రెడీ అయినాము, ఫార్మల్స్ వేసుకున్నాము. మనం 10 minutes రెడీ అవ్వమని లగేజ్ పెట్టేసి అయితే వెళ్తున్నాము. ఉండే ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాము. ప్రిపేర్ ఫ్రెష్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాము. నీళ్ళు పోసుకోవాలి ఎవరు అందరూ ఇప్పుడైతే ఆఫీస్కి బయలుదేరుతున్నాము వ్యాన్లో. చూడండి గైస్, వెళ్తున్నాము ఆఫీస్కి. అయితే వ్యాన్లో పికప్ డ్రాప్ దీంట్లోనే. ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా సీట్ ఉంది కాబట్టి మేము కూకోవాలి. మేము లాస్ట్ బెంచెస్ కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్లో కూర్చున్నాం. వ్యాన్లో కూడా లాస్ట్, అన్నిట్లో లాస్ట్. అన్ని లాస్ట్ నుంచి ఇప్పుడు ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ వస్తాం. అది మాట ఇప్పుడు దా రూమ్ సమీర్ పోతా అన్నాడు. అట్లే రూమ్ చూపిస్తాను రండి. రూమ్ చూపిస్తాము. రూమ్ చూడండి, మాకు అకామిడేషన్ రూమ్. చూడండి గైస్, ఇక్కడ వచ్చిన తక్షణ మీకు ఆ కాఫీ చేసేకి మరి స్టవ్ విత్ ఏమంటే పాత్రలు అన్నీ వస్తుంది. ప్లస్ వచ్చి కాఫీ అమ్యూనిటీస్, మరి ఒక టీవీ. మా ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తూ ఉంటారు. ఏసీ ఉంది. ఇది ఒక బాల్కనీ గైస్. బాల్కనీ చూపిస్తా. మీరు కిందకి చేసి ప్రెస్ చేయి, పైన చేయి. ఎట్లా అంటే చూడండి గైస్, బాల్కనీ సూపర్ ఉంది. వ్యూ అయితే గైస్ అది ఇది ఫుల్ మాదే గైస్. ఫుల్ రాయల్ ప్లామ్స్. రిసార్ట్ పేరు వచ్చి కర్మ రాయల్ పామ్స్, గోవా. రూమ్ లో 10 days ఉంటాం గైస్ మేము. ఇప్పుడు నైట్, ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి ఇటు పోవాలా. బెడ్రూమ్ చూపిద్దాం గైస్. బెడ్రూమ్ చూపిస్తాం గైస్. ఇక సోఫా, ఇక్కడ టీవీ చూసుకోవచ్చు. ఈ డైనింగ్ టేబుల్. ఇది ఫ్రిడ్జ్, ఇది చూపించా గైస్. రెస్టారెంట్కి తెలియకుండా 3 మ్యాగీ 3 గుడ్లు తెచ్చుకున్నాం నైట్ 12 o'clock చేసేకి. ఫ్రిడ్జ్ ಇದೆ, ఓవెన్ ಇದೆ. ఇది బెడ్రూమ్. గైస్. గైస్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ. చూడండి, కేక్ ఉంటుంది. ఇట్లా ఈడు పనుకొని ఈడేంచి అట్లా వ్యూ చూడొచ్చు. బాత్రూమ్ చూపిద్దాం రోజు గైస్. బాత్రూమ్ చూపిస్తాం రండి గైస్. చూడండి, హబీబీ కమ్ టు మై బాత్రూమ్. గైస్ హెయిర్ డ్రైయర్ ఉంది, సోప్. చూడండి గైస్, డ్రైయర్ ఫ్రీ. డ్రైయర్ మొదలు గైస్. ఇక్కడ ఏం స్పెషాలిటీ అంటే డోర్లే వర్ణ వస్తా గర్ల్ ఫ్రెండ్ అట్లా మంచి క్యాక్. చూడండి, సోప్ ఇచ్చినారు. సోప్, బ్రష్, షేవింగ్ కిట్. మీరు అనుకోవచ్చు ఏంటి గ్లాస్ అనేసి, లైక్ నోట్ మనం ఇచ్చేసేకి ఇప్పుడు చెక్. ఇంకా ఏముంది రూమ్ లో చూపించడానికి. ఇంకొక బాల్కనీ ఉంది. చూడండి, ఇంకో బాల్కనీ అయితే ఉంది. చూడు మా రూమ్, చూడు పైన పైన. చూడండి, ఇంకో బాల్కనీ. 3 బాల్కనీ గైస్ మొత్తం. ఇది వచ్చి మేము ఇట్లా రావాలా, కింద ఇక్కడ నుంచి రావాలా. స్టైర్స్ ఇక్కడ ఉంటాయి. బట్టలు ఏమైనా ఉంటే ఇక్కడ ఉతుక్కోవాలి, ఇక్కడ ఆరేసుకోవాలా. ఆరేస్తాము గైస్. సూపర్ గా ఉంది. 10 days ఇక్కడే స్టే ఉంటాము. సమీర్ వచ్చి డే టు డే వ్లాగ్స్ వేస్తూ ఉంటారు. Day 1 Day 2 ఇప్పటి నుంచి గోవా సిరీస్ వస్తాయి. Day 1 Day 2 Day 3 అట్లా 10 days గోవా సిరీస్ వస్తాయి, చూసుకోండి. ఇప్పుడే బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినాము, కొంచెం కూర్చున్నాము, సినిమా వేసుకున్నాము. అక్కడ లోహిత్ ఏదో చేస్తున్నాడు, చూడండి సినిమా చూస్తాను. డార్క్ మూవీ. అక్కడ లోహిత్ ఏదో చేస్తా. ఏం చేస్తున్నాం వచ్చా? కాఫీ చేస్తాను. కాఫీ పౌడర్ ఇక్కడ ఉంది చూడండి గైస్. కాఫీ పౌడర్స్, టీ పౌడర్, కాఫీ పౌడర్ అన్నీ ఉన్నాయి. టీ పౌడర్
చూడండి, కాఫీ చేసుకుని తాగేద్దాం. ఇంకా నిద్రపోయేది ఇంకేం ఉండదు. మార్నింగ్ మాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే అట్లీస్ట్ అంటే బెంగళూరు ఎక్కేయండి అంటారు బస్సు. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయరంట. మార్నింగ్ ప్రిపేర్ అవుదాం లేసి, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. హాయ్ గైస్, నేను లోహిత్ అనేసి సమీర్ ఫ్రెండ్. ఏమంటే ఫుల్ గైస్ చలి, మీరు చూడొచ్చు ఈ టైల్స్ ఫుల్ స్లిప్పరీ ఎలా అంటే ఆ చలికి ఫుల్ ఇదవుతా ఉంది. నేనేమంటే ఇప్పుడుదా రీల్స్ చూస్తా ఉండి నిద్ర రాకుండా చూస్తా ఉండి నాకు ఇప్పుడు అదే ఆంకులు అయిపోయింది గైస్. అదే మ్యాగీ తెచ్చుకున్నాము, చేస్తాము అనేసి గైస్. ఒక నిమిషం మీకు ఒక చూపిస్తాను. లియో ఫిలంలా వాళ్ళు కొడతారు చూడండి నా మారి. ఇప్పుడు ఫస్ట్ జతిన్ అనేసి ఉన్నాడు, వాళ్ళందరూ లేపిస్తాము. జతిన్ లే మచ్చా. గైస్ చూడండి, 12 కొట్టవుతాను ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. లవర్ బాయ్ మరి వీడు. రారా మ్యాగీ చేస్తాం గైస్. సమీర్ని లేపిస్తాము, బయట వచ్చి పనుకున్నాడు, అక్కడ ఉంటే డిస్టర్బ్ చేస్తాము అనేసి. సమీర్ లేరా మచ్చా, లే మచ్చా. ఇప్పుడు బెడ్షీట్ తిప్పితే ఆటోమేటిక్గా లేస్తారు గైస్. ఎలా అంటే అంత చలి. ఫస్ట్ లైట్ వేసేస్తా. ఇప్పుడు బాయ్స్ కుకింగ్ తోర్సలే విడ. సమీర్ లై 12 o'clock మ్యాగీ, ఎగ్ మ్యాగీ ఇప్పుడు స్పెషల్ రెసిపీ. ఇప్పుడే నిద్రపోతే లేయాలా? 10 నిమిషాలు నిద్ర. 10 నిమిషమా? 1 hour అయింది. 12 గంటల టైము. లై మ్యాగీ చేస్తా. తినకూడదు. లేస్తారు కొడిను. ఇప్పుడు ఏమంటే ఎగ్ మ్యాగీ 12 o'clock. మీరు నమ్మకుండా ఉండొచ్చు, ఏమప్పా వీళ్ళు 12 గంటకి చెయ్యరు అనేసి. అంటే చూడండి గైస్, 11:36. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 12కి కరెక్ట్గా తింటాము గైస్. ఫస్ట్ మ్యాగీ కలుసుకోండి నీళ్ళు. చాలు 3 మ్యాగీలు నీళ్ళు ఇది ఆడింది. మ్యాగీ ఉంది, 3 మ్యాగీ గుట్టు కొట్టాల్సింది. మ్యాగీ వేసేసి గుడ్ వేసేది. వచ్చి సమీర్కి ఇస్తాను కెమెరామెన్ది, నేను వచ్చి కుకింగ్ చేయపోతా. చెయ్యి మచ్చా, నిద్రలో లేపు మరి కుకింగ్ చేస్తాను. చెయ్యి చూడండి, ఏం కావాలనో అన్ని మళ్ళీ కట్టుకోవాల్సి. అన్నీ ఉన్నాయి. ఇది టీ స్పూన్ అంటారు, కట్లరీ అంటారు కదా దీన్ని. కట్లరీ ఐటమ్స్. ఇది మీరు అందరూ నైఫ్ అనుకోవచ్చు, నైఫ్ కాదు. బ్రెడ్ పైన ఇట్లా జామ్ స్ప్రెడ్ చేసేది. ఇప్పుడు మ్యాగీ వచ్చి మేము దీంట్లో అదే చేయకపోతాము. కుకింగ్ లాగా చెఫ్ ఇది తమ్నేల్ యూస్ చేసుకోండి. ఇట్లా తమ్నేల్ ఐడియా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్. డన్. 5 స్టార్ హోటల్లో ఉండి మనం మ్యాగీ వండుకుంటున్నాము. 5 స్టార్ ఫుడ్ తిని అది తినేసిన తర్వాత మళ్ళీ మ్యాగీ. ఫస్ట్ వాటర్ అయితే వేసుకున్నాడు. వాటర్ వేసుకున్నాను. చీజ్ అని ఉంటే చీజ్ మ్యాగీ చేసుకున్నాను. నా ఫేవరెట్ డిష్ వచ్చి చీజ్ మ్యాగీ. కానీ చీజ్ లేదు. ఈ మ్యాగీనే మేము జాకెట్లో దాచిపెట్టుకొని వచ్చినాము. జోబులో పెట్టుకొని దాచిపెట్టుకొని వచ్చినాము. అవుట్ సైడ్ ఫుడ్ 5 స్టార్ హోటల్లో అలో లేదు, అందుకు. ఎగ్ 40కి 6 ఎగ్స్ ఇస్తారు. అదే మా ఏరియాలో వచ్చి ఒక గుంట 7 రూపాయలు తక్కువ. 40 రూపాయలు అంటే ఎంత? 6కి 40 డివైడెడ్ బై 6 ఎంత? ఎక్కువరా 4 లేదు వచ్చా ఎంత? 7 రూపాయలు ఇక్కడ చూడండి గైస్, ఇది మ్యాథ్స్ రాదు.
మ్యాథ్స్ రాదు కామర్స్ ఎంచుకోండి, బట్ ఇప్పుడు సేల్స్ లో పని చేస్తా ఉన్నా. అది జాబ్ రోల్ చెప్పేసినావు, ఇప్పుడు దాకా నేను చెప్పాలా, రివీల్ చేయలేదు. సేల్స్ అని చెప్పేసి మచ్చా ఏం మారదు మచ్చా, అది చెప్పలే కదా అది అది మీరు ఏమి చూడాలంటే ఇక 8 days బ్లాక్ చూడాలి. 8 days సెకండ్ డే రేపు డే 2 ఇన్ ఆఫీస్. డే 2 ఆల్రెడీ 12 o'clock. ఈ రోజు నుంచే డే 2. రేపు 5 గంటలకు లేస్తాము, చదువుతాము, అది మీరు చూస్తారు. వీళ్ళందరూ లేకపోతే లేకపోతే చదువుతారు. నన్ను లేపొద్దురా మాస్టర్ మారి వీళ్ళకి. చూడండి గైస్, చూడు మేము కోర్స్ చేస్తుండే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి సార్. ఇది వాళ్ళు చెప్పిన దానికి మేము చేసే జాబ్ కి సంబంధమే లేదు. చూడండి పగలు కొట్టేస్తాడు. చూడండి ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంది, అన్ని ప్రతి ఒక్కటి కర్మ. అది పేపర్ కింద పెట్టేది, కార్డ్బోర్డ్. చిన్నప్పుడు నేను చెప్పాలనుకోండి, మా అనుకుంటు కొన్ని వద్దు మనుషులు చచ్చిపోతారు, అన్ని పిల్లలు నా పిల్లలు వెనకాల చేస్తే నన్నే పిండేవు. ఇప్పుడే గైస్ క్యూ ఉండదు, బయట డోర్ తెరిస్తే చాలు, ఆడ తెరిచి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. చూస్తే భయపడిపోతారు. చూద్దాం, బాగా చూసి వస్తా ఎవరైనా ఉన్నారు ఎవరు డోర్ దగ్గర. వద్దులే అట్లే లైవ్ కూడా చూపిస్తాను. మీరేమన్నా బాయ్స్ తోటి ట్రిప్ పోతే 2 rooms తీసుకుంటే మాకు చేయండి, ఏమి లేదు గైస్. ఆ డోర్ కొట్టేయండి, లాక్ వేసుకోండి. నవ్వకూడదు, డోర్ కొట్టేసి గమ్ములు లాక్ కొట్టేయండి. చూసుకోవాలా కంపెనీ చూస్తే రేపు 10 రేపే రిజైన్, సస్పెండ్. సైలెంట్. చూడండి ఇట్లాంటి పనులు. మీరేమన్నా బాయ్స్ పోతే 2 rooms తీసుకుంటే ఇది 2 o'clock వరకు ప్లే చేయొచ్చు. ఆమె మీరే నిద్రపోతున్నారు. 2 minutes బ్యాగ్ ఎండా కరెక్ట్ గా ఎన్ని చూసుకుంటాము. విక్టోరియా వేసారు, ఇప్పుడు అట్లా వేసేస్తున్నారు. మీకు టెంప్ట్ అవ్వచ్చు, ఎలా అంటే మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారో ఈ వీడియో మాకు తెల్ల. మీరేమైనా తినప్పుడు దీన్ని చూడొద్దండ, తినేది మానేస్తారు. ఆకలి వేసినప్పుడు చూడొద్దండ. కరెక్ట్. ఇప్పుడు అలా సూపర్ గా వస్తుంది అనుకోండి. మ్యాగీ లెగ్ అయితే వేద్దాము. ఎన్ని మధ్య మొత్తం 3 eggs 3 eggs. మీరు చూడండి, ఐలో పెట్టుకొని చేస్తే ఐలో ఫస్ట్ ఉండే దాంట్లోనే లో. మీరు ఏమైనా స్టవ్లో చేస్తే ఫుల్ లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. స్లిమ్ అంటే సెంటర్ రా. ఇటు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి నార్మల్గా. అచ్చా అయిపోయిందా? ఇంకా ఎంతసేపు రా? 2 minutes రా. మ్యాగీ అయిపోయిందా? చూడండి గైస్, మ్యాగీ అయిపోయింది, ఎత్తుకొని వస్తున్నాడు. గైస్ ఇది ఏంటికి ఇచ్చునేదంటే, ఇది వచ్చి గ్లాస్ ఏమో కొడుకుని ఇచ్చింది. అది చూడండి, ఇది గ్లాస్. చూడండి మ్యాగీ అయిపోయింది. తీసుకోలేదు సమీర్. చూడండి గైస్, వాటర్ బాటిల్ మీరు కూడా. కే అంటే కర్మ గ్రూప్స్ అని కూడా రివీల్ చేస్తుందా? ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రివీల్ చేసుకుంటూ వద్దాం. గైస్ మీకు ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కావాలంటే సమీర్ని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. 900 ఫాలోవర్స్ ఉన్నారు, చాలా వచ్చా ప్రజెంట్. తెచ్చుకోనికి పెట్టి చూడండి, ఫుల్ నిద్రలో ఉన్న కళ్ళు చూడండి, నిద్రపోయేవాడిని లేపినారు. సాల్ట్ కరెక్ట్గా ఉంది మచ్చా.
వావ్, ఫస్ట్ బ్లాగ్ ఉంది చూడు. వావ్, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సాల్ట్ కరెక్ట్గా ఉంది కదా మీరు తక్కువ ఉంటాడు. కెచప్ ప్యాకెట్ ఇచ్చింటే బాగుంటుంది. కెచప్ కూడా వేయలేదు. హాయ్ గాయస్, ఇప్పుడు నిద్ర లేచిన. వెల్కమ్ టు గోవా సిరీస్ డే 2. ఈరోజు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరాలా. బయట అయితే వర్షం పడుతుంది. చూద్దాము, బయట వర్షం పడుతుంది. చూపిస్తా చూడండి ఎట్లా పడుతుందో. నేను చూపిస్తాను బయట వర్షం ఒకసారి. గైస్ 1 2 3 చూడండి గాయస్, ఫాగ్ చూడండి. ఫాగ్ చూడండి, ఏం కనబడడం లేదు. ఇప్పుడు మేము ఎట్లా దీంట్లో మనం బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ లెఫ్ట్ పోవాలా, ఇక్కడి నుంచి పోయేటప్పుడు తడిసిపోతాము. నా దగ్గర రైన్ కోట్ ఉంది గైస్, నా దగ్గర ఉంది. వాడదంటే గైస్ పడిగే ఉంటాడు రూమ్లో. చూడండి వర్షం, చూడండి వర్షంలో ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలా. ఆఫీస్ లీవ్ ఇచ్చేసాం మచ్చా, వర్షం పడుతుందని. సండేనే లీవ్ లేదు, వీక్ ఆఫ్. ఇక ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరాలి. చూడండి చూడండి ఫాగ్. మా ఊటీలో కూడా ఈ రేంజ్లో లేదు. గోవాలో మరీ దారుణంగా ఉంది ఏమో ఈసారి. చూడండి ఫాగ్, ఫాగ్ చూడండి, చూస్తున్నారా. ఓకే గైస్, ఇంకా రెడీ అవుదాము, ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరదాం. హాయ్ గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము, ఇంకా బయలుదేరదాము. వాళ్ళు షూస్ వేసుకుంటారు. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా రెడీ అవుతాను. ఎప్పుడు లేట్ వెళ్ళిద్దరు. ఇంకా రెడీ అవుతానే అన్నారు. నేనైతే రెడీ అయిపోయినా. 10 minutes అంతే నాది. చూడండి ఆగిస్తుంది. చూడండి గైస్ మన అవుట్ఫిట్ చెక్. అంత ఫాగ్ ఊటీ కన్నా డబల్ ఉంది ఇక్కడైతే. బయట ఫుల్ చలి కొడుతుంది. కిందంతా ఫ్లోర్ అంతా వెట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి గైస్, బయట ఇంకా వర్షం పడుతూ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం వెట్ అయిపోయింది. మొత్తం చూడండి, ఇది గోవా లాగా లేదు, ఇదేదో మనాలి కాశ్మీర్కి వచ్చేలాగా ఉంది. 3 days నుంచి అట్లే ఉంది ఇది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినడానికి కిందికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ చూడండి గైస్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి క్యాబ్ వస్తుంది, క్యాబ్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళడమే. వీడియో కాదు, ఫుల్ లాక్. మచ్చా జిమ్ ఇక్కడే మచ్చా, జిమ్ ఇదే. మాట్లాడుకుందాం, నైట్ వెళ్దాం జిమ్కి. ఆఫీస్ నుంచి వస్తానే జిమ్ పోదాం. చూడండి ఇది రిసెప్షన్ హాల్. వాళ్ళు వెళ్ళి చూడండి గైస్, గోవా స్ట్రీట్స్ వాటర్తో మునిగిపోయాయి. 3 days నుంచి పడుతూనే ఉంది వర్షం. ఇక్కడ చూడండి అన్ని రెయిన్ కోట్స్, జాకెట్స్ అమ్ముతున్నారు. గోవా స్ట్రీట్ చూడండి. దేవుడికి మొక్కండా. ఇక్కడ టెంపుల్, చర్చ్. ఇక్కడ ఏదో చేస్తాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా అని చెప్పండి. అందరూ పైన ఓ ప్రభువా ఈ గొర్రె బిడ్డను కాపాడు. చూడండి అయితే ఇక్కడైతే ఒక మినీ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది అఫీషియల్గా కుక్కల కోసం కట్టించినట్టుంది నేచర్. చూడండి గోవా స్ట్రీట్స్ ఎట్లా అయిపోయినాయో. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మనం ఉండే సౌత్ గోవా కదా మచ్చా, నార్తా ఏ లేదు. పైకి ఉంది చూడండి ఏరియా. ఫోటోషూట్కి ఎక్సలెంట్ వస్తుంది. 2 ఫోటోలు కొట్టుకుందాం బా. చూడండి గోవా స్ట్రీట్స్. ఏ మచ్చా మనం అంబ్రెల్లా తెచ్చుకుంటే సరిపోయింటుందిరా.
రిసార్ట్ వాళ్ళు అమ్రుల్లా వేస్తారు. చూడండి గైస్, ఇట్లా ఓ రౌండ్ కొట్టేసి రిటర్న్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వింటేజ్ ఫీల్ అది. చూడండి ఇక్కడే రెస్టారెంట్, ఇక్కడే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసేది క్యాబ్ వస్తుంది, క్యాబ్లో ఇంకా స్టార్ట్ అయిపోతాం. అయితే ఫినిష్ అయిపోయింది. చాక్లెట్ మిల్క్ షేక్ వేసుకున్నాం. ఇక్కడైతే లంచ్ ఉంటుంది, లంచ్ వేసుకోవాలా. లంచ్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. స్పెషల్ సెల్ఫ్ సర్వీస్. ఈరోజు స్పెషల్ చికెన్ ఉంది, ఆమెట ఫ్రైడ్ పొటాటోస్ ఉంది, ఊతప్పం ఉంది, పావు బజ్జీ ఉంది, ఇంకా ఆమెట ఊతప్పము, సాంబార్, పావు బజ్జీ, మసాలా దోశ, నార్మల్ దోశ, మసాలా ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్. మేము ముగ్గురు ఇక్కడైతే కూల్ డ్రింక్స్ ఉంటాయి, అన్ని సెల్ఫ్ సర్వీస్. రస్నామారి, ఓరే మిల్క్ షేక్, ప్యాన్ కేక్స్ అన్నీ ఉంది గైస్. తినే అదే కడుపులే చెప్పు. అదే గైస్ అన్నీ ఉంటుంది. చూడండి అందరూ తింటా అంటారు. ఇక్కడ చూడండి కాబట్టి ఎగ్జాంపుల్ మసాలా దోశ, ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అయినా మరి. జతిన్ గైస్ 40 ఇడ్లీ తిన్నాడు, 40 దోశలు, 20 ఆమ్లెట్, రెండు ఓరే మిల్క్ షేక్, సెటిల్ కుమార్ తెలుస్తుంది. ఈడ ఒక గ్లాస్ ఉంటుంది, అన్ని ఎత్తుకొని అందరు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎలాంటే వీడే 20 గ్లాస్ తాగున్నాడు, ఆ గ్లాస్ ఉండే దానికి ఒక గ్లాస్ ఎత్తుకొని పోయేది. హాయ్ గైస్, ఇప్పుడే ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాము. నా అయితే డ్రెస్ చేంజ్ చేసుకునేంత ఓపిక కూడా లేదు. కానీ ఇక్కడ వాడు చూడండి, లోహిత్ డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడే కాఫీ కూడా రెడీ చేస్తాడు. చూడండి, ఆ కాఫీ కూడా అయిపోయిందంట. గైస్ నన్ను మీకు గుడ్ న్యూస్ ఉంది చెప్పండి. ఏమంటే మా ఫ్రెండ్ ఇంటికి పోతా ఉన్నాడు, అదే గుడ్ న్యూస్. జతిన్ ఇంటికి పంపించేశాడు. ఈ రూమ్ ఫుల్ నాకే, వీడికే, మనందరికీ. వీడు కావంటే కొంచెం పండుతాను, వీడిపోయి కావంటే కొంచెం వీటి పట్టుకుంటాను. నేను ఆరామ్సే పడుకుంటాను గైస్. నేను ఆ పక్క పడుకుంటా, నేను ఈ పక్క గైస్. మీరు చూడొచ్చు రండా, ఇక్కడ టైం వచ్చి 7 o'clock. మీరు చూడండి ఫాగ్. ఇది చూడండి, క్లైమేట్ చూడండి. ఇది గోవానా, మనాలినా, లదాఖ్ అనుకుంటారు. వీడు చూడండి గైస్, ఇదేం రాసుకున్నానంటే సబ్స్క్రైబ్. గంట సింబల్ పెట్టు, గంట బెల్. ఇదా గంట గైస్, గంట రాస్తున్నాను. ఇది గంట, ఏదో రాస్తాడు. యాపిల్ అవుతుంది, గంట అన్నీ అవుతుంది. ఇటు చూడండి గైస్, ఫాగ్. ఇది ఆ ఇష్మతి సామ్రాజ్యం గైస్. అయితే రూము ఇది ఇప్పుడు నేను వేసుండేది. అయితే ఫుల్ నీట్ గా గైస్, పోయినప్పుడు ఫుల్ గలీజ్ పోయింటి. ఎంత నీట్ గా ఉంది రూమ్ సర్వీస్, నీట్ గా చేసేసి పోయిండారు. ఆమె వస్తే కాఫీ ఉంది. చూడండి గైస్, కాఫీ అయితే తయారు చేసాడు. ఆడబెట్టి నేను తీసుకుంటా, కింద పడిపోతుంది. టైం వరకు చేసారు, ఫ్రెండ్ గా టైం అది ఫ్రెండ్షిప్. చూడండి గైస్, కాఫీ కప్పు ఫుల్, ఎన్ని కావాలంటే అన్ని. చూడండి, కంపెనీ ఎంప్లాయీస్ అని చెప్తే ఎన్ని ఇచ్చినాడు చూడండి. ఇవి అయిపోయినాయి. చూడండి ఎన్ని ఇచ్చినాడు ఎంప్లాయీస్ అని చెప్తే. చూడండి గైస్, వన్ మోర్ థింగ్. చూడండి, వాటర్ క్యాన్ ఇచ్చారు గైస్. దీంట్లో ఇస్తారు. మేము ఎంప్లాయ్ కాబట్టి మాకు బిస్లరీ అది వేడికి వేరే కోల్డ్ అవుతుండింది, దాని నుంచి బిస్లరీ ఇస్తే సెట్ అయిపోతుంది. చూడండి ఫాగ్ చూడండి. వచ్చారా వ్యూలో పోయి తాగుతాము. అది పోదాంబా. చూడండి గైస్, బాల్కనీ చూడండి. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తా, కాఫీ తాగితే సైక్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని బిజినెస్ 1 crore ప్లానింగ్ టు టేక్ ఇన్ లదాఖ్. అదే ఈరోజు ట్రైనింగ్ లో చెప్పొచ్చింది మేము. చూడండి వ్యూ చూడండి, ఈ వ్యూ చూస్తా తాగుతా అంటే
ఆ మజానే వేరు. గైస్ బియర్ తాగకించి టీ తాగండి. ఈ చలిలా మీరు అందరూ అనుకోవచ్చు బియర్ తాగితే బాగుంటుంది అనేసి, అయితే బియర్ కించి టీ తాగండి, కాఫీ ఇది తాగండి. బియర్ అవన్నీ పనికిరావు. పని కాదు. మేము చూడండి గోవాలో ఉండి కూడా మాకు అలవాట్లు లేవు. అంత మంచోళ్ళు మేము. అదే ఎవరన్నా పిల్లలకి టీ టోటల్స్ ఉన్నాయి ఇష్టం. ఏమాది టోటల్సా ఏది వచ్చా తాగేది సిగరెట్ కొట్టుకోకపోతే వాళ్ళు ఏమంటారు కదా టీ టోటల్స్. టీ టోటల్స్ ఏదో అంటారు. అది మాకు తెలియదు. అంత మంచోళ్ళు మేము. అది ఓకే గైస్ బాయ్. ఇంకా డే 3 రేపు కలుద్దాం. డే 3 ఆఫీస్. నుంచి ఏమైంది? ఏమి కాల మనం ఏం చూపిలే ఆఫీస్లో ఎక్కడ పర్మిషన్ ఉంది చూపించడానికి. రేపు ట్రై చేద్దాం. రేపు ఆఫీస్ మొత్తం చూపిద్దాం. ఇప్పుడే డిన్నర్ తింటే మీరు వెంకాల ఇదే డిన్నర్ది. ఇప్పుడు తినేసి ఏమంటే వాకింగ్ గైస్ చూడొచ్చు. అట్లా గైస్ వాకింగ్ తినేసి వాక్ చేసుకొని రోడ్ కొంచెం దూరం పోయి వచ్చి వాకింగ్ చేసుకొని వచ్చి ఒక 9-10 అట్లా వచ్చి వీస్గా పనుకోము. ఫోన్ చూసుకొని రీల్స్ చూసుకొని వీడిది ఎడిటింగ్ పని కొంచెం దిపోదు. చాలా ఉంది. కొంచెం కాదు 3 days ఎడిట్ చేయాలి. 3 days ఎడిట్ చేయాలా. మీరు ఈ వీడియో చూసే లోపల ఆ 2 వీడియో వచ్చి ఉంటుంది. చూడలేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, పోయి చూడొచ్చు. అది ఏమంటే ఒక సీరియస్గా చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఎట్లా వచ్చారు ఏమైనా. సడన్గా చూసినప్పుడు మీకు ఏం అర్థం అంతే. ఫస్ట్ ఆ 2 వీడియోస్ వస్తాయి, ఆ తర్వాత చూడండి గైస్ సమీర్ ఫార్మల్స్ వేసుకొని ఫార్మల్గా ఉండడు. చాక్లెట్ బాయ్ వీడియో, నేను రగడ్ బాయ్. చీక్లెట్ బాయ్. చాక్లెట్ బాయ్, నేను రగడ్ బాయ్. గైస్ లాస్ట్ అప్పుడే మేము వాకింగ్ పోయినప్పుడు వాన వస్తా ఉండే, అంబ్రెల్లా ఎత్తుకొని వచ్చి ఉంటుంది. ఇప్పుడు వాన వస్తా ఉంది, అంబ్రెల్లా లేదు. మా లైఫ్ ఎట్లా అంటే నేచర్ సపోర్ట్ చేయలే. నేచర్ సపోర్ట్ చేస్తలే, గాడ్ సపోర్ట్ చేస్తే నేచర్ సపోర్ట్ చేస్తా. గాడ్ సపోర్ట్ చేసి జాబ్ ఇప్పించినాడు. మంచి ఇంప్రెషన్ కొడతారు. హెచ్ఆర్ దగ్గర టాప్ లో ఉన్నాము ఇద్దరము. దానికి ఇప్పుడు దేవుడిని మొక్కేస్తుంది. హల్లెలూయా. తర్వాత మొక్కిన దానికి ఫుల్ బాగా అయింది. హల్లెలూయా. బాయ్స్లో అయిపోదు, మేమిద్దరే చెప్పుండేది గైస్. వేరెవరో చెప్పలే ఆన్సర్. బాయ్స్లో మేమిద్దరే, గర్ల్స్లో ఇద్దరు. వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఏం చేయలే. ఏమంటే గైస్ సింపుల్గానే ఎట్లా అంటే అదేమో చెప్తారు కదా రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏమంటే ఏబిసిడి మరి గైస్, ఏబిసిడి అంటే పెడితే అది ఈజీగా అర్థమవుతుంది. అదే ఇప్పుడు మీకు ఏమంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ, అది ఇంట్రెస్ట్ లేదా ఏబిసిడిను నెరసేకూడదు. అది మెయిన్ మనకు అది కావాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా. సమీర్ పుస్తీ ఆటాడుతూ ఉన్నాడు. ఎంత క్యూట్ గైస్ చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉంది అనేసి. వైట్ గా ఉంది. వచ్చేస్తే మనం ఇప్పుడు ఉడిస్తే ఇలా కంటి తెరిచేస్తుంది. చెయ్యి మచ్చా చూడండి గైస్, కంటి తెరిచేసింది. మనం అది చేస్తా ఉంటే నిద్రపోతుంది. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎంత క్యూట్ ఉంది చూడండి. దీని పేరు చూడండి, చూస్తుంది. సెల్ఫీ బ్రో, సో క్యూట్. నిద్రపోతాను చూడండి, ప్యూర్ వైట్. చూడు ఎంత బాగా నిద్రపోతుంది. సమీర్ని లేపించి ఒక ట్రిక్ చేస్తున్నాను చూడండి. ఏసీ వచ్చి 22లో పెట్టున్నాను. మీరు కాంటే పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఫుల్ నీళ్ళు గైస్. నైట్ పండేప్పుడు అన్ని నీళ్ళు పడతా ఉంది, అంత కోల్డ్. ఈ ఫ్లోర్ అన్ని చూడొచ్చు మీరు. ఫుల్ వాటర్ అంటే వాటర్, ఫుల్ వాటరు. ఆమార్ ఫుల్ చలిలా. లైమ్ అంటే లేస్తలే, దానికి ఏసీ వచ్చి 22లో పెట్టి ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా బెడ్షీట్ ఇడుస్తా, అప్పుడు ఆటోమేటిక్గా లేస్తారు గైస్. ఓవర్ ఎంత చలి వాళ్ళంతా లేపిస్తా ఉండేది. గుడ్ మార్నింగ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. చూడండి గైస్, మీకు రెస్పెక్ట్ ఇస్తలే. వాన వస్తుంది గైస్. మీరు బయట వచ్చి వాన వచ్చి చూస్తుంటారు, రూమ్ లోపల అది బెడ్రూమ్ లోపల వాన వచ్చేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రూమ్కి రావాలా మీరు. గైస్ నాకు ఇక్కడ చూడండి, సేమ్ అది నా మూతి పైనే పడతా ఉండింది. నైట్ ఈడే నేను పట్టానింది పడతానండి. ఇప్పుడు ఐరన్ చేయాలంటే నీళ్ళు పైనుంచి వస్తా ఉంటుంది, ఐరన్ చేయొచ్చు. చూడండి గైస్, ఫుల్ రూమ్ మొత్తం అక్కడన్నీ ఇంకా వాటరు. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే నైట్? నాకు ఆడే బాగుంది. సోఫా మీద ప్రశాంతంగా నిద్రపోతాను. ఆఫీస్కి అయితే వచ్చేసినాము. ట్రైనింగ్ రూమ్లో ఉన్నాము. ఇక్కడే ట్రైనింగ్ జరుగుతుంది.
లోహిత్ చూడండి, మేమిద్దరమే ఫస్ట్ వచ్చినాము, వాళ్ళు ఇంకా వస్తారు ఆన్ ది వే. హలో గాయస్, ట్రైనింగ్ రూమ్లో అయితే కూర్చొని ఉన్నాం. ఆఫీస్కి వచ్చి పొద్దున్నే 9కి పిలిపించినారు. ఇప్పుడు టైం ఎంత అవ్వచ్చా? 3 అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఏమీ చెప్పలేదు అసలు. ఆయన మేనేజర్ వచ్చినాడు, హెచ్ఓడి వచ్చినాడు, ఒక 5 నిమిషాలు మాట్లాడినాడు, వెళ్ళిపోయినాడు. చూడ కాలిపోయింది, ఏమి చెప్పలేదు. వాడేమో రీల్స్ చేసుకుంటా కూర్చున్నాడు. చూడండి బ్యాక్గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. ఖాళీ నైట్ ఏమో 3కి నిద్రపోయినా, ఏమో 9కి రమ్మన్నాడు. మళ్ళీ ఇప్పుడు వీడికి చెప్తాడు 3కి రిప్లై ఇస్తే ఆ టైం దాకా ఎందుకు నిద్రపోలేదు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు. మళ్ళీ ఇప్పుడు పంపించాలి కదా ఆయన రెస్ట్ తీసుకుని, అంత కేర్ తీసుకునేది అయితే.